అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆధునిక మానవుడు ఆది మానవుడుగా మారి ఏ విధంగా ఆహారం కోసం, సంపద కోసం ఏదో విధంగా ఎగబడుతున్నాడో తెలియాలంటే, మోసాలు మానవుడు అనేటువంటి కాన్సెప్ట్‌ని మీరు బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఈరోజు ఒకప్పుడు మామూలుగా ప్రపంచంలో ముందు ఒక కుటుంబ పాలన ఉండేది. ఒక ప్రాంతాన్ని పెత్తనం చేయడానికి ఒక కుటుంబ పాలన ఉండేది. ఈ కుటుంబ పాలనలో మళ్ళీ మానవుడు మోసం అనే కాన్సెప్ట్‌ని వెతికెక్కించుకొని ఫలానా మా అన్నయ్య ఎందుకు పెత్తనం చేయాలి, తమ్ముడు ఎందుకు పెత్తనం చేయాలని మోసం అనే కాన్సెప్ట్‌లో ఆధారంగా చేసుకొని పక్క కుటుంబాలతో చేతులు కలిపి ఆ గ్రామానికే నాయకుడయ్యాడు. అయితే ఆ గ్రామానికి నాయకుడైన దాంతో తాగాడా? ఓ నాయనా మా గ్రామంలో ఉన్నటువంటి వాడెందుకు పెత్తనం చేయాలి? మేము పక్క గ్రామాలను కలుపుకొని రాజు కావాలని చెప్పి పక్క గ్రామాలని కలుపుకొని రాజరిక వ్యవస్థగా మార్చాడు. అయితే పక్క గ్రామాలని అంత తాగాడా? నేను అన్ని మిగతా రాజులను కూడా గెలించాలని చెప్పేసి మిగతా మొత్తం దేశమంతా ఉన్నటువంటి రాజులందరిని గెలిచేసి యుద్ధం చేసి చక్రవర్తి అయ్యి ఈ రాజుల దగ్గర ముడుపులు తీసుకొని బతకసాగాడు. అంటే మానవుడు మోసం అనే కాన్సెప్ట్తో పుట్టుకతోనే బతుకుతున్నాడు. కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు. ఒకటి కాదు, ఈ విధంగా ప్రతి ఒక్కరు అలా ఉంది. ఇప్పుడు బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని ఏ విధంగా దెబ్బతీశారో ఇప్పుడు హిందూ మతాన్ని దెబ్బతీయడానికి మోసము మానవుడు అనే కాన్సెప్ట్తో బతుకుతున్నాడు. మతాభిమానం లేదు, వాళ్ళకి ప్రాంతాభిమానం లేదు. ఆ మత సంస్థను అభివృద్ధి చేయాలని ఎవరికి లేదు. హిందూ మతాన్ని కూడా దెబ్బతీయడానికి మోసం అనే కాన్సెప్ట్తో ఉద్యోగాల్లో సేవకులుగా చేరారే తప్ప అందరూ సమానంగా ఉండాలి, ఆ మతాన్ని అభివృద్ధి చేయాలంటే అందరికి సమన్యాయం చేయాలి. హిందూ మతంలో అందరికి సమన్యాయం చేస్తే మతాభిమానం ఉన్నట్టుంది. వీళ్ళకి మతాభిమానం లేదు. మత సంస్థలో ఉన్న నిధుల కోసం వీళ్ళు పట్టుబడుతున్నారు. ఏదో మామూలుగా పైకి చెప్పేది ఒకటి. రాజరిక వ్యవస్థకి మన ప్రజాస్వామ్య వ్యవస్థ కారణం ఏంటంటే ఆ రోజు డైరెక్ట్ అటాక్ చేసేవాళ్ళు. ఈరోజు మనిషిని హింసపెట్టి రోజులు గడిపి ఇబ్బంది పెడుతున్నారు, మోసం చేస్తున్నారు అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు గ్రీకు తత్వవేత్తలు రాసిన గ్రంథాలు కానీ చూస్తే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు అనేక ధైర్యం రాజరిక వ్యవస్థని క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో ఎదిరించి అనేక విషయాలు గ్రీకు తత్వవేత్తలు అక్కడ రాజరిక వ్యవస్థను ఎదిరించి అనేక గ్రంథాలని ప్రపంచానికి అందించినటువంటి తత్వవేత్తలు ఎక్కడైనా ఉన్నారంటే ప్రపంచంలో ఈ గ్రీకు తత్వవేత్తలే. వాళ్ళని కేంద్రంగా చేసుకొని వాళ్ళు వలసపోతే వాళ్ళని ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కరు గ్రంథరచన చేసి తద్వారా వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా గ్రంథరచన చేశారు. అంటే మనకు గ్రంథరచనకి కారణం ఏంది? మానవ స్వభావము, బానిస వ్యవస్థ కావచ్చు, మానవ మోసాలు కావచ్చు, ఇవన్నీ ఎవరికి మన ముందుకు తీసుకొచ్చారు? గ్రీకు తత్వవేత్తలు ముందుకు తెచ్చుకొచ్చారు. కాబట్టి మోసాలు మానవుడు అనే కాన్సెప్ట్ను మీరు వినండి. ఈ విధంగా నిజమా కాదో కామెంట్ చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్